నమస్తే అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఏదైతే గుంటూరులో అంబటి రాంబాబు గారి మీద చేసినటువంటి దాడి, ఇంట్లో మహిళలు ఉన్నారని చూడకుండా, చిన్నపిల్లలు ఉన్నారని చూడకుండా విచ్చలవిడిగా రెచ్చిపోయి కార్ల అద్దాలు, కిటికీల అద్దాలు, డోర్లు పగలగొట్టడం, అంబటి రాంబాబు గారు ఏ రూమ్లో ఉన్నా సరే ఆ రూముకి దగ్గరికంటూ వెళ్ళటం, ఇదంతా కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు రేపు అంబటి రాంబాబు గారిని కుటుంబాన్ని పరామర్శించడానికి గుంటూరు వెళ్ళబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఏమంటా ఉన్నారంటే, అంబటి రాంబాబు గారు ఈ విషయాన్ని ఇంకా పెద్ద చేస్తే మళ్ళీ వచ్చి మీ ఇంటికి వచ్చి మళ్ళీ దాడి చేస్తామని చెప్పేసి నేరుగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే, అది ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా అంబటి రాంబాబు గారి మీద చేసినటువంటి దౌర్జన్యం గురించి మాట్లాడుతూ ఉంటే మళ్ళీ ఇంకొకసారి దాడి చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు తదితర నాయకులు మాట్లాడుతూ జరుగుతూ ఉన్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళబోతూ ఉన్నారు. ఆల్రెడీ ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ సందర్భంగా అక్కడ కొంత గందరగోళం పరిస్థితులు సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి పోలీసుల వంకతో జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడో దూరం నుంచి రాకూడదు మీరు అని చెప్పేసి ఆపే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఏం చేసినా సరే ఆయన ఖచ్చితంగా వెళ్ళి అంబటి రాంబాబు గారి కుటుంబానికి ధైర్యం చెప్పి అక్కడ మీడియాతో ఖచ్చితంగా మాట్లాడతారు. ఆ మీడియాతో ఏం మాట్లాడతారు ఏంటనేది రేపు ఆసక్తిగా ఉండబోతా ఉంది. ఎందుకంటే అంబటి రాంబాబు గారు ఒక కాపు నాయకుడు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రి, ఇదంతా కూడా చేయడం జరిగింది. గల్లా మాధవి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు, వచ్చి ఈ విషయాన్ని పెద్ద చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పరామర్శిస్తారు. మళ్ళీ ఆయన రావడానికి దారి ఖర్చులకి ఆయన ఆస్తులు అమ్ముకోవాలని చెప్పేసి ఆవిడ ఉద్దేశం చెప్తా ఉంది. నిజంగా ఏంటంటే ఆవిడ చెప్పే ఉద్దేశం ఏంటంటే, కేవలం ఆయన వచ్చి మాట్లాడి వెళ్ళిపోయినా సరే మేము మళ్ళీ వచ్చి దాడి చేస్తాం, ఆయన మళ్ళీ రావాలంటే ఆయన ఆస్తులు అమ్ముకోవాలని చెప్పేసి మేడం మాట్లాడటం జరుగుతోంది. అంటే నిజంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎలాగే దాడులు చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి ఆయన ఆస్తులు అమ్ముకోవాలని చెప్పేసి గల్లా మాధవి గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు. పోలీసులు రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తారు, అసలు గుంటూరులో ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయనేది చూడగలగాలి.